మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బూచి చిత్త దగ్గరికి వస్తాడు. చిత్త దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, ఇప్పటికే నేను నీకు కోట్లు ఇచ్చాను. ఈ విషయం తెలిస్తే నా భార్య కూడా చచ్చిపోతుంది. ప్లీజ్ నన్ను వదిలేసాయి. ఇక నా దగ్గర డబ్బులు కూడా లేవు అని చెప్పి బూచి వస్తూ ఉంటాడు. అప్పుడే ఒకతను అక్కడికి వచ్చి, నువ్వు నా బంగారానివి, ఐ లవ్ యూ. నేను కాచి దగ్గర డబ్బుల కోసం మాత్రమే ఉంటున్నా. అదంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నేను నిన్నే ప్రేమిస్తున్నా. నాకు నువ్వే కావాలి అని ఫోన్లో బూచి చిత్రతో చెప్పిన మాటలన్నిటినీ కూడా అతను వినిపిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్న వీడియోలు అన్నీ కూడా వాయిస్ మెసేజ్ల రూపంలో అన్నీ వినిపిస్తూ ఉంటాడు. ప్లీజ్ ఆ వాయిస్ మెసేజ్లు ఆ వీడియోలు అన్నీ కూడా డిలీట్ చేసి నీకు దండం పెడతాను అని బూచి ఇక బతిమలాడుతూ ఉంటాడు. వెళ్ళి ఆ డబ్బులు తీసుకురా, అప్పుడు డిలీట్ చేస్తాను, అంతవరకు నేను డిలీట్ చేయను అని చిత్ర బూచిని పంపించేస్తుంది. చూడు, ఇప్పటికే వీడి దగ్గర చాలా డబ్బులు గుంజేశాం. మనము వాడి దగ్గర ఇంకా ఇవ్వడానికి కూడా ఏమీ ఉండవు. అందుకే మనం తప్పు చేస్తున్నామేమో, ఇక వాడిని వదిలేద్దామా? ఇంతగా టార్చర్ పెట్టడం అనవసరం అనిపిస్తోంది అని అతను అంటే, లేదు, వాడు నిజం చెప్పేవాడే అయితే ఈ పాటికి ఎప్పుడో చెప్పేసేవాడు. ఎన్ని రోజులని చిన్న చితక డబ్బులు లాగుతూ బతుకుతుంటాం. ఇప్పుడు ఇంకొన్ని కోట్లు లాగేసి ఫారిన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అని చిత్ర చెప్తుంది. చిత్ర అంటే నీడ, ఈ నీడను ఎవరు పట్టుకోలేరు అని చిత్ర తను పొగుడుకుంటూ ఉంటుంది. అన్నయ్య ఖచ్చితంగా డబ్బులు బ్యాంక్లో డిపాజిట్ చేయడనిపిస్తుంది అని రాత్రి అంటే ఖర్చులకైతే అడిగి తీసుకుంటాడు. మరి అంత డబ్బులు బూచికి ఎందుకు అవసరమవుతాయి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. సరే, డబ్బులు డిపాజిట్ అయ్యాయో లేదో మామయ్యని అడిగి తెలుసుకుందాం పదా అని దాత్రి చెప్తుంది. ఏంటి, ఇంకా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడలేదా? సరే, నేను తెలుసుకుంటాను అని కౌశికి ఫోన్లో చెప్తూ ఉంటుంది. అసలు బ్యాంక్ ఇక్కడి నుంచి 10 నిమిషాలే ఉంటుంది. 2 అవర్స్ అయినా బ్యాంకుకి బూచి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు కాచి? మళ్ళీ ఫోన్ ట్రై చేయి అని సుధాకర్ కూడా చెప్తూ ఉంటాడు. ఆల్రెడీ చేస్తున్నాను, కానీ ఫోన్ కలవట్లేదు, తీయట్లేదు అని కాచి అంటుంది. దాత్రి కేదార్లు అక్కడికి వస్తారు. ఎందుకు అందరూ కంగారు పడుతున్నారని అడుగుతూ ఉంటారు. ఇది మీకు అనవసరమైన విషయం అని నిషిక చెప్తుంది. ప్రశ్న నిన్ను అడిగినప్పుడు సమాధానం నీ నుంచి రావాల్సిన అవసరం లేదు నిషి అని కేదార్ చెప్తాడు. కానీ ఇది మీకు సంబంధించిన విషయం కాదు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, ప్రతిదానికి టింగురంగా అంటూ ఎంటర్ అయిపోతారు అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఏమి లేదు జగదాత్రి, బూచి ఇంకా బ్యాంకులో అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయలేదంట అని చెప్తూ ఉంటే, అదేంటి, బ్యాంక్ ఇక్కడి నుంచి 10 నిమిషాలే కదా, ఇంకా చేయలేదా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అంటే ఇంకెక్కడికి వెళ్ళినట్లు అని దాత్రి కేదార్లు అడుగుతూ ఉంటారు. ఈలోపే బూచి అత్తయ్య మామయ్య కాచి అని పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు. ఏంటి, ఏమైంది అని అందరూ అడుగుతూ ఉంటారు. నేను బ్యాంకుకి డబ్బులు తీసుకుని వెళ్తుంటే ఒక లేడీ కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు అనిపిస్తే నేను కారాపి ఆవిడ దగ్గరికి చూడడానికి వెళ్ళాను. ఈలోపే రౌడీలు నన్ను చుట్టుముట్టి కొట్టేసి డబ్బులు బ్యాగ్ తీసుకెళ్ళిపోయారని చెప్తూ ఉంటే, అయ్యో, అంటే 50 లక్షలు పోయాయా అని వైజయంతి నిషి షాక్ అయి అడుగుతూ ఉంటారు. మీకేం కాలేదు కదా అని కౌశికి అడుగుతుంది. నిమ్మ చెక్కలా కనపడుతుంది. ఏమి కాలేదని అడుగుతున్నావేంటి కౌశికి? ఆయన 50 లక్షలు పోగొట్టుకుని వస్తావా అని వైజయంతి కోప్పడుతుంది. మామూలుగా ఇలాంటి దొంగతనాలు ముందు వాళ్ళు డబ్బులు తీసుకువెళ్తున్నారని తెలుసుకొని కాపు కాసి చాలా ప్రీప్లాన్డ్గా చేస్తారు. అయినా మీరు డబ్బులు తీసుకెళ్తున్న విషయం వాళ్ళకెలా తెలుసు అని దాత్రి అడుగుతుంది. అవును కదా అని కేదార్ కూడా అంటాడు. ఏమో, నాకెలా తెలుసు, నా దెబ్బలు చూడు ఎలా తగిలాయో అని బూచి చూపిస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం మీరు పోలీసులకు చెప్పారా అని కేదార్ దాత్రి అడుగుతూ ఉంటారు. పోలీసులకు చెప్తే ప్రాణాలు తీసేస్తామని బెదిరించారు, అందుకే చెప్పలేదు అని బూచి అంటారు. అయినా మీరు డబ్బులు తీసుకెళ్లేటప్పుడే అటాక్ జరిగితే మీరు ఇంతసేపు రాకుండా ఏం చేస్తున్నారు అని దాత్రి అడుగుతుంది. వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా అని కేదార్ అడుగుతాడు. ఏంటి, మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్లా అలా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు? బూచి చూడు, దెబ్బలు తగిలించుకొని ఎంత బాధపడుతున్నాడో అని కాచి అడుగుతుంది. అయినా వాళ్ళు ఎందుకు వచ్చారో నాకెలా తెలుసు సిస్టర్ అని బూచి అంటాడు. ఇంత తెలిసిన వీళ్ళే వాళ్ళని పంపించి డబ్బులు దొంగతనం చేయించినట్లున్నారు అని నిషిక కేదార్ దాత్రిపై నిందలేస్తూ ఉంటే, అవును వీళ్ళే చేశారేమని బూచి కూడా అంటాడు. 50 లక్షల దుడ్డు ఎప్పుడు కళ్ళంబడి చూసుండరు కదా, అందుకే దొంగతనం చేయించుంటారు అని వైజయంతి కూడా చెప్తుంది. వైజయంతి, ముందు వెనక ఆలోచించుకుంటా నోటికి ఏదొస్తే అది మాట్లాడేమనా? అసలు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకుందా అని సుధాకర్ అంటాడు. ఏంటి మామయ్య మీరు అలా మాట్లాడుతున్నారు? మాకెందుకు లేదు అని నిషిక అడుగుతుంది. మీకే కదమ్మా, ఎవరికి కూడా లేదు. స్వార్థంతో నిర్ణయాలు తీసుకునే నాకు కూడా వాళ్ళని ప్రశ్నించే అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళంత మంచితనం ఎవరికి ఉంటుంది చెప్పు? వాళ్ళంత నిస్వార్థంగా ఎవరు కూడా ఉండరు అని సుధాకర్ అంటాడు.
అంతేలేపా, వాళ్ళేమో అయిన వాళ్ళేమో నీకు కాని వాళ్ళు, అంతే కదా నువ్వు మాట్లాడుతుంది అని వైజయంతి చెప్తుంది. చూడు బుచ్చి, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాయి, కమిషనర్తో నేను మాట్లాడతాను, జరిగిన విషయం అంతా కూడా మొత్తం చెప్పేసాయి అని కౌశికి చెప్తుంది. వాళ్ళు ప్రాణాలు తీసేస్తామని బెదిరించారు కాబట్టే వద్దు, ఫోన్ చేయొద్దు అని బూచి కోపడుతుంటాడు. అది కాదన్నయ్య, జరిగిన విషయం చెప్పండి, వాళ్ళు జైలుకి వెళ్తే నీ ప్రాణాలు ఎక్కడికి పోవు, అప్పుడు మిమ్మల్ని ప్రాణాలు ఎలా తీస్తారు చెప్పు, మీ ప్రాణాలు అయినా పోలీసులు గంటలో వాళ్ళని పట్టుకునేస్తారు అని దాత్రి చెప్తుంది. కేదార్ కూడా అవునంటాడు. పోయే ప్రాణాలు మీవి కానప్పుడు మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఏంటి, ఓ పెద్ద తెలిసినట్లలో చెప్పేస్తున్నారు, బూచి చూడు ఎంత భయపడిపోతున్నాడో అని కాచి అంటుంది. అవునమ్మి, 50 లక్షల కోసం ప్రాణాలు పోగొట్టుకుంటామా ఏంటి, పోతే పోన్లే అమ్మి కాచి బూచి లోపలికి తీసుకెళ్ళు అని వైజయంతి చెప్తుంది. ఇంతటితో ఈ విషయం వదిలేయమని చెప్తున్నది మీకు కూడా, అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేశారే అనుకో, నేను చూస్తూ ఊరుకోను అని నిషి గట్టిగా చెప్పి వెళ్తుంది. నేను కమిషనర్కి ఫోన్ చేసి పర్సనల్గా ఈ కేసుని ఇన్వెస్ట్ చేయమని చెప్తానులే బాబాయ్ అని కౌశికి అంటుంది. మనం ఆధారాలను చూపించి బూచి అన్నయ్యని అడిగితే ఖచ్చితంగా నిజం చెప్తాడు కదా అని వెంటనే దాత్రి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ కాల్ చేస్తుంది. నేను జేడీ మాట్లాడుతున్నాను, ఇందాక ఒకరిపై అటాక్ జరిగి డబ్బులు దొంగతనం అయ్యాయి, ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చెక్ చేసి చెప్పండి ఎవరా దొంగలు అని అడుగుతూ ఉంటుంది. మేడం, ఆ ఏరియాలో మినిస్టర్ వస్తున్నాడని చెప్పి 4 అవర్స్గా పెట్రోలింగ్ నేనే తిరుగుతున్నాను మేడం, అసలు కారాపి దొంగతనం చేసే అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది మేడం, కాబట్టి దొంగతనం జరిగే ఛాన్సే లేదు అని చెప్తూ ఉంటాడు. సరే, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, అయితే ఏరియా తప్పుగా చెప్పి ఉంటారులే అని దాత్రి ఫోన్ కట్ చేస్తుంది. ఖచ్చితంగా డబ్బుల్ని బావే కొట్టేశాడు, ఇదిగో ఇలా అబద్ధం చెప్తున్నాడు దాత్రి అని కేదార్ అంటాడు. అవును, కానీ అతనైతే బయటపడడం లేదు కదా అని దాత్రి అంటుంది. ఇలాగే వదిలేశామంటే విషయం చాలా దూరం వెళ్ళిపోయేలా ఉంది కేదార్ అని దాత్రి చెప్తుంది. 3 రోజులుగా బావ ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు, విసుక్కుంటున్నాడు. ఇందాక ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు కదా, ఖచ్చితంగా వాళ్ళకే డబ్బులు ఇచ్చుంటారు, పైగా అమ్మాయితో టచ్లో ఉన్నాడు కదా, మనం ఏం చేద్దాం దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటే, ఇప్పుడు అన్నయ్యని పక్కకు పిలిచి పర్సనల్గా మాట్లాడతాం పద కేదార్, లేకుంటే మనం కాపాడాలనుకున్నా కూడా చేయి దాటిపోయిన తర్వాత కాపాడలేం అని దాత్రి అంటుంది. ఇంకో 50 లక్షలు తీసుకొస్తేనే ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వెళ్ళవు అని చిత్ర బెదిరించిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు బూచి. ఇంకో 50 లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను అని బూచి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే కేదార్ దాత్రి అక్కడికి వస్తారు. మీరు ఆ డబ్బుల్ని మీరే దొంగతనం చేశారని మాకు అర్థమవుతుంది అని చెప్తూ ఉంటాడు. మీరు ఎలా చెప్పగలరు అని బూచి అడుగుతాడు. అప్పుడే వైజయంతి నిషిక ఇదంతా వింటూ ఉంటారు. ఈ ఏరియాలో 4 అవర్స్గా మినిస్టర్ వస్తున్నాడని ఫుల్ పెట్రోలింగ్ చేస్తున్నారు, పోలీసులు అడుగడుగునా ఉంటే దొంగతనం ఎలా జరుగుతుంది, ఈ ఒక్క ఆధారం చాలదా, మీరే ఆ డబ్బులు దొంగతనం చేసి ఇంట్లో వాళ్ళకందరికీ అబద్ధం చెప్పారన్న విషయం అని కేదార్ దాత్రి అడుగుతారు. చూడండి, మీరు 3 రోజులుగా ఏదో సమస్యతో బాధపడుతున్నారని అర్థమైంది, అది సరిదిద్దుకునే క్రమంలో ఇంకో తప్పు చేసి మీరు ఎక్కడ బాధపడకూడదని సమస్య ఏంటో తెలుసుకొని సాల్వ్ చేద్దామని అడుగుతున్నాం, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఎవరికి కూడా చెప్పం అని కేదార్ దాత్రి బతిమలాడుకుంటూ ఉంటారు. నువ్వు నా చెల్లెలివి, భర్తవి, నేను నిన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను, సమస్య ఏంటో చెప్పు బావా అని కేదార్ కూడా ప్రేమగా అడుగుతూ ఉంటాడు. అప్పుడే కాచి అక్కడికి వస్తుందని వైజయంతి నిషి ఇద్దరు కూడా డోర్ క్లోజ్ చేసుకుని చాటుగా వింటూ ఉంటారు. అప్పుడే కాచి కేదార్ దాత్రి మాటలు వింటూ ఉంటుంది. బూచి నిజం చెప్తామని అది అని నసుగుతూ ఉంటాడు. అప్పుడే కాచి వాళ్ళ ముందుకొచ్చి నిల్చుంటుంది. ఏంటి మళ్ళీ మొదలుపెట్టారా, మీరు మర్యాదగా వెళ్తారు లేదా అని కోప్పడుతుంది. అది కాదు బావా, సమస్య అర్థం చేసుకోవడానికి నువ్వు నా చెల్లివి కదా అని కేదార్ అంటాడు. అక్క చెల్లి అంటూ వరుసలు కలపకు, అయినా మీరు దిక్కులేక మా ఇంట్లో ఉంటున్నారు, నువ్వు నన్ను చెల్లి అన్నంత మాత్రాన నువ్వు నాకు అన్నయ్యం అయిపోతావా, అసలు మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, ఏదైనా మా సమస్యలు ఉంటే మేము చూసుకోగలం, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని కాచి కోప్పడుతుంది. అది కాదని దాత్రి చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నా కూడా కాచి వినదు, కోప్పడుతూ ఉంటుంది. చూడండి, మేము మా సమస్యని చూసుకుంటాం, దయచేసి మీరు వెళ్ళండి అని కాచి చెప్తుంది. కాచి బూచి కూడా చెప్తారు. కాచి ఇక చాలే ఆపుతావా అని బూచి అని ప్లీజ్ మీరు వెళ్ళండి అని బూచి చాలా రిక్వెస్టింగ్గా చెప్తూ ఉంటాడు. ఏదైనా అవసరం ఉంటే మేము ఉన్నామన్న విషయం మాత్రం మర్చిపోవద్దు అని దాత్రి కేదార్లు మళ్ళీ చెప్పి వెళ్తారు.
వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, ఏం మాట్లాడారు అని కాచి అడుగుతూ ఉంటుంది. అబ్బే ఏం మాట్లాడలేదు అని బూచి అంటాడు. చూడు, నిజంగానే ఆ డబ్బులు పోయాయని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా నువ్వు నన్ను మోసం చేస్తున్నట్లయితే నేను నిన్ను జన్మలో క్షమించను అని కాచి ఇక గట్టిగా చెప్పి వెళ్తుంది. అసలు ఆ జగదాత్రి కేదార్లు అన్ని మాటలు అంటున్నా కూడా ఆ బూచి నోరు విప్పకుండా అలా మౌనంగా ఉన్నాడేంటి అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అత్తయ్య. ఆ రోజు గుళ్ళో జగదాత్రి చెప్పినట్లే అన్నయ్య ఆ అమ్మాయితో ఏదైనా తప్పు చేశాడేమో అని నిషిక చెప్తూ ఉంటే, అవును, ఆ రోజు బూచి చాలా కంగారు పడ్డం నేను కూడా గమనించాను. అంటే 5,000 10,000 చిల్లర కోసం అడిగే ఈ బూచి 50 లక్షలు డబ్బులు కొట్టేశాడంటావా అని వైజయంతి చెప్తూ ఉంటే, ఏదేమైనా దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటో మనం తెలుసుకుంటే బూచి తప్పు చేశాడని తెలిసిన మరుక్షణం వదిన వాళ్ళిద్దరిని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వదు. ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. అప్పుడు ఆస్తిలో ఒక వాటా తగ్గిపోయి ఆ వాటా కూడా మనకే వచ్చేస్తుంది కదా అని నిష్కారు చెప్తుంది. సరే ఆ పనిలో ఉందా మమ్మీ అని వైజయంతి చెప్తుంది. ఇక బామ్మ మేఘన ఇద్దరు కూడా కేదార్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. బామ్మ ఇలా పెట్టుకుంటా వస్తే కేదార్ ఏమైనా అనుకుంటాడేమో అని చెప్తుంటే, నీకు కాబోయేవాడి కళ్ళ ముందర నువ్వు ఉంటేనే కదే నీ మనసులో అతను ఉన్నాడన్న విషయం నీకు నిజం తెలిసేది. కాబట్టి ఇలా చేయడం కరెక్టే. నువ్వు ఇంకేం మాట్లాడుకుంటా కార్ దిగు అని బామ్మ అంటుంది.